సమ్మర్ స్పెషల్ కమ్మని మామిడికాయ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఇక్కడైతే నేను 2 మామిడికాయలు తీసుకొని పైనున్న చెక్కు మొత్తాన్ని ఈ విధంగా పీల్ చేసుకుంటున్నాను. ఇలా 2 మామిడికాయలకి పైనున్న చెక్కు మొత్తాన్ని పీల్ చేసుకున్న తర్వాత ఈ మామిడికాయలను అయితే తురుముకోవాలి. ఇలా 2 మామిడికాయల్ని తురుముకోవాలి. ఇలా మామిడికాయలు రెండింటిని తురుముకున్న తర్వాత ఇలా తురుముకున్న మామిడికాయ తురుముని పక్కనుంచుకోండి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలు కూడా వేసుకొని వీటిని కొంచెం ఫ్రై అవనివ్వండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని కాజు, కొంచెం శనగపప్పు, ఇందులోని ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న పోపు దినుసులు మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ, ఇందులోని ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకు రెబ్బలు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో తురుముకున్న మామిడికాయ తురుము అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలుపుతూ 2-3 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకుంటే ఇందులో ఉన్న పచ్చివాసన అయితే పోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన ఉంచుకోండి. ఇక్కడైతే నేను 2 గ్లాసుల బియ్యాన్ని ఉడికించుకొని తీసుకున్నాను. ఇలా తీసుకున్న రైస్ ని బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోండి. అలానే మనం రెడీ చేసుకొని పెట్టుకున్న మామిడికాయ తురుము కూడా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం వేసుకుంటే పులుపు అయితే ఎక్కువ అవుతుందండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ రైస్ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోతుంది.